హలో హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. చాలా రోజులు అయితే పోస్ట్ చేయగా, అందుకని చేసి చూపిస్తున్నాను. హోల్ గరం మసాలా వేసాను. ఆరెంజ్ కలర్ రావాలి, ఇంకా కొంచెం కలర్ రావాలి. ఈ మధ్య పోస్ట్ చేయడం లేదు ఫ్రెండ్స్. మా పిల్లలు వీడియో తీసి స్టాండ్ వేగొట్టేశారు, అందుకని పోస్ట్ తీయడం కుదరడం లేదు. మీరందరూ చూస్తున్నారు కానీ నా ఛానల్ని, నా వంటని, కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళు, చూడని వాళ్ళు కూడా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏమైనా వంటకాలు తప్పు ఉన్నా, ఏమైనా నచ్చినా, ఏమైనా చేయాలనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఇటు పక్క దాల్చా చేస్తున్నాను, గోంగూర చేశాను, గోంగూర చేశాను, అలాగే దాల్చా నాకు బాగా ఇష్టమని దాల్చా చేశాను. దీని రెసిపీ కావాలంటే అడగండి, చూపిస్తాను. ఈరోజు అయితే అదే రెసిపీ చూపించలేకపోయాను. చూడండి, ఆనియన్స్ ఎర్రగా అయిపోయినాయి. నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పెట్టాను. బిర్యానీ ఫ్రెష్గా చేసి వేస్తేనే చాలా బాగుంటుంది. మూడు పచ్చిమిర్చి వేసాను, అలాగే కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. మెంతాకు ఉంటే మెంతాకు వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు. అలాగే కట్ చేసుకున్న టమాటాలు 6 కట్ చేసుకున్నాను. కాసేపు మగ్గనిద్దాం. టమాటాలు వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం గరం మసాలాలు వేస్తాం. పసుపు, ధనియాల పొడి, కారం. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకుని, కొంచెం తక్కువనే వేసాను. ఇప్పుడు దీంట్లో చికెన్ కడిగేసి పెట్టిన చికెన్ దీంట్లో వేసుకున్నాం. నేను చికెన్ వేయించాను, దాంట్లో మసాలా వేసి చేసాం కదా, దీన్ని గ్రేవీలా చేసి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. దీనికి రైస్కి హదన్ వేసాను, నీళ్లు వేసాను. 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు, 3 కప్పులు కాబట్టి 6 కప్పులు నీళ్లు వేసాను. బియ్యం కడిగి పెట్టాను. ఇది కొంచెం పొంగు వచ్చినప్పుడు వేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్, రైస్కి పొంగు వచ్చేసింది నీళ్ళు. నేను రైస్ని జల్లెల్లో వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పొంగు వచ్చేలా
వాటర్లో వేసుకోవాలి మెల్లగా, పైన పడుతుంది. ఇది ఫ్రైడ్ రైస్ అయింది కదా. మనం చికెన్ తీసుకున్న పోతే ఇది దీంట్లో వేసి ఇప్పుడు కలుపుకోవాలి. ఇంకా 2 నిమిషాలు దమ్ చేసుకుని దిప్పేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్, రెడీ అయిపోయింది బిర్యానీ. టేస్ట్ చేసి చూపిస్తాను పిల్లలు. ఇదిగోండి ఫ్రెండ్, పిల్లలు తింటున్నారు. హలో, తిరిగి చూడండి నాన్న, టేస్ట్ ఎలా ఉందో. బాగుంది ఫ్రెండ్స్. మా అమ్మ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ బాయ్.